ఏంటంటే ఒక బండి స్టార్ట్ అవుతుంది మధ్యలో టెంపుల్కి వచ్చినాక. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందని. కళ్ళు తక్కువ వస్తాయి చూడాలి. నిజంగా అనిపిస్తుంది నరసింహస్వామి అయితే నిజంగా అనిపిస్తుంది. భగవంతుని ఆశీర్వాదం వల్ల రావచ్చు అంతే, కానీ తెలియదు ఏమి లేదు. మీరు అహోబిలం చాలామంది వెళ్ళే ఉంటారు, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఉంటారు. కానీ అహోబిలానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల్ల అడవి గుండెల్లో ఒక పవర్ఫుల్ ప్లేస్ ఉందని మీకు తెలుసా? అదే పాములేటి నరసింహస్వామి దేవాలయం. మనమే అంటాము పావన నరసింహస్వామి దేవాలయం. మనమైతే పావన నరసింహస్వామికి అయితే స్టార్ట్ అయినాం. జీప్ తీసుకున్నాం. నడవాలంటే ఇబ్బంది ఉంటుందంట. కనిపిస్తుందా ఇదే ఎంట్రన్స్? కనిపిస్తుంది కదా, ఇదేకెళ్ళి రూట్లో పోవాలి. దట్టమైన అడవి లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఈ అడవిని బట్టి చూద్దాం. ఇక రూట్ కూడా చాలా ఇబ్బంది ఉంటుందంట. ఆ ఇబ్బంది రూట్ ఎట్లుంటుందేమో చూద్దాం. చూసుకొని రూట్ అయితే ఇదే చూడు మన బస్ అనుకున్నాం, మన జీప్. ఏదో పర్మిషన్ తీసుకోవాలంట. ఇక్కడ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ కావాలంట. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది, చదువుకోండి. ఇక మనం వెళ్తున్నది అహోబిలం అడవుల్లోకి కాదు, సాక్షాత్తు ఆ నరసింహస్వామి వేట సాగించిన సామ్రాజ్యంలోకి. ఆ దారి ఎలా ఉంటుందో, ఆ ప్రయాణం ఎంత సాహసమో మీరు ఈ క్లిప్లో చూస్తున్నారు కదా. అచ్చం అలాగే ఉంటుంది ఈ రూట్ అంతా. రోడ్డు ఉండదు, దారి తెలియదు, కేవలం రాళ్ళు రప్పలు, చుట్టూ క్రూరముగాలు తిరిగే అడవి. నిజం చెప్పాలంటే ఇక్కడికి రావడమే ఒక పెద్ద ఛాలెంజ్. రోడ్డు చాలా రఫ్గా ఉంటుంది. మా దురదృష్టమేమో కానీ మధ్యలోనే మా జీప్ ట్రబుల్ ఇచ్చింది. చాలాసేపు ట్రై చేసాం, అసలు స్టార్ట్ కూడా కాలే. కానీ స్వామివారి దయ వల్ల చివరికి స్టార్ట్ అయ్యి క్షేమంగా చేరుకున్నాం. పావన నరసింహ కోతున్నాం కదా. అబ్బా నిజంగా అనిపిస్తుంది నరసింహస్వామి అయితే నిజంగా అనిపిస్తుంది. అమ్మో చూడండి, మన వాళ్ళు మన దాంట్లో ఉన్నారు. ఇదే దాంట్లో వచ్చినాం చూడు. ఇప్పుడు ఇది ఎక్కాలంట మనం. అబ్బా బండి అయితే ఇట్లా షేక్ అవుతుందంటే మొత్తం షేక్ అనిపిస్తుంది అంతా. పోవాలంట ఇంకొక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉందంట. కానీ దామ్ అవుతుంది తెలుసా. బట్టలు అన్నీ ఎర్రగా అయిపోయినాయి, దుమ్ము అయిపోయినాయి. చూద్దాం ఇంకెంతసేపు అవుతుందో. మనమే దమ్ము పట్టినామంటే ఈ కార్లు దమ్ము పట్టాయి. వాటర్ వస్తుండ అయితే బండిని కొట్టి రాళ్ళకి సంపి వాడేసారు బండిని అయితే. ఏంటంటే మా బండి స్టార్ట్ అయితే లేదు మధ్యలో టెంపుల్కి వచ్చినాక. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. కనిపిస్తున్నాయా? ఇవే చూడు, పుష్ప సినిమాలో కొట్టే. ఎంత డీప్ ఫారెస్ట్లో ఉన్నామంటే ఎంత డీప్ ఫారెస్ట్లో ఉన్నాం మనమైతే. కనీసం రోడ్లు కూడా లేవు తెలుసా. ఇప్పుడే ఎట్లుంది అంటే వర్షాకాలంలో ఇంకెంత ఇబ్బంది పడుతుందో వీళ్ళైతే. బాగుంది కదా ఫారెస్ట్ కూడా శాంతంగా. కానీ ఒక్కసారైనా రండి సరేనా. ఇది పావన నరసింహానికి
ఇది ఒక్కసారైనా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయండి, సరేనా? బాగుంది. చుట్టూ 15 కిలోమీటర్ల వరకు మనుషులు లేని అడవి, కింద కదిలే పాములు, పైన గర్జించే మేఘాలు. ఇలాంటి భయంకరమైన చోట తన భార్య చించు లక్ష్మితో కలిసి స్వామి కొలువై ఉన్నారంటే అది ఆయన లీలా విలాసం. మీరు నడిచి రావాలనుకుంటే 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఇది చాలా డేంజర్ రూటు. వెళ్ళి రావడానికి 8 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 4 గంటలు పడుతుంది. దట్టమైన అడవిలో నడవాలంటే చాలా రిస్క్ కదా. ఇప్పుడు రీచ్ అయినాం. ఒక 1.5 అవర్ తర్వాత మనం పావన నరసింహస్వామి దగ్గరికి రీచ్ అయినాం. సార్ కొండలు చూడండి, దట్టమైన అడవిలో ఉంది. దట్టమైన అడవిలో అంటే దట్టమైన అడవిలో ఉంది. స్వామివారు ఎలా వెలిచిండంటే భృగు మహర్షి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ఇక్కడ ఆయనకు దర్శనం ఇచ్చిండంట. అదేవిధంగా స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకున్న స్థలం ఇది. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. వెహికల్స్ కొట్టి 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 ఆగం పంచాయతీ అయితే వెహికల్స్ వస్తున్నాయి చూడు. ఆగమవుతుంది. ఇది కూడా ఇంకా లొక్కు అయింది అయితే మొత్తం. ఇంకోటి వచ్చింది కమాండర్. వచ్చినప్పుడు ఖాళీ ఉంది, ఇప్పుడు అందరు ఎక్కువ మంది అవుతుంది. జీప్లో ఇంకెవరో వచ్చిందంటే మాతో ఇక ఫ్రెండ్స్ అయినరు వీళ్ళే. అన్న ఎక్కడి నుంచి వచ్చిన? బళ్ళారి నుంచి కర్ణాటక. ఉగ్రసమం కూడా అయిపోయిందా అన్న? ఎట్లా అనిపించింది అన్న మరి ఇది? కళ్ళు తక్కువ వస్తాయి చూడాలని. లైఫ్ లో రావాలా, దేవుడు దర్శించాలా, మహాభాగ్యం. నరసింహాల్లో 8 అయిపోయినాయి, ఇంకొకటి ఉంది. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అయిపోయింది. లాస్ట్ అదే ఒకటే. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందని. చాలా బాగుంది. ఫారెస్ట్ ఏరియా మాత్రం చాలా కష్టం. ఇప్పుడు వచ్చింది పావనది కదా, పావనది చాలా టెంపుల్ చూడాలంటే చాలా కష్టం ఉంది. భగవంతుని ఆశీర్వాదం వల్ల రావచ్చు అంతే, కానీ తెలియదు ఏమీ లేదు. చూసిండు కదా మన జీప్లు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పిండ్రు. అసలు లైఫ్లో ఒక్కసారన్నా రావాలబ్బా, ఇంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది తెలుసా. వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడ కూడా నుంచి కాదంట, కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చిండ్రంట. వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళకి కూడా. వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ మాటలలో చెప్పలేకపోతున్నారు వాళ్ళు అంత మంచిగా ఉంది అని. ఇక్కడ ఫారెస్ట్లో వచ్చకం కానీ, ఆ టెంపుల్స్ కానీ, ఆ పవర్ఫుల్నెస్ కానీ మంచిగా చాలా అంటే చాలా బాగుందంట. చూడు వెహికల్స్ కొట్టి కొట్టి ఎట్లా అయిపోయినాయో. వెహికల్ అన్నదే చూడు. మేము వచ్చిన వెహికల్ ఇది. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చూసిన చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి.
ఇంకా సగం దూరం వచ్చినాక రిటర్న్లా ఇక్కడ ఆయన కొద్దిసేపు అడవిలో పండిటి కొన్ని అమ్ముతుండ్రు. జాంకాయ దాన్ని ఏమంటారు, అరటి పండ్లు, పప్పాయ, ఉసిరి ఇక్కడ అడవిలో పండించి అమ్ముతున్నట్టుండ్రు. ఈ అడవిలోనే చిన్న వ్యవసాయం చేస్తున్నట్టుండ్రు వీళ్ళు. చిన్న అరటి చెట్లు ఉన్నాయి, మందార పూలు. తిప్పి కొడితే ఒక 5-6 ఇండ్లు ఉన్నాయి అంతే అడవి మధ్యలో. మళ్ళా ఎట్లుంటుందేమో వీళ్ళైతే. సరసర అంటున్నది ఆడ. ఏం కెమికల్స్ వాడకుండా వేసింది ఇది. అడవికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే చెత్త అయినంత వాడేది. డస్ట్బిన్స్ ఉంటాయి కదా, దాంట్లో చేయాలి. ఎప్పుడు సురికే ట్రై చేద్దాం. బాగుంది. పావన నరసింహస్వామి దర్శనం తర్వాత మేము భార్గవ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాం. ఇది కేవలం గుడి కాదు, ఒక తపస్సు రగిలిన అగ్నిగుండం. సాక్షాత్తు పరశురాముడు ఆ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూడాలని తన రక్తాన్ని దారబోసి తపస్సు చేసిన చోటు ఇది. పరశురాముడే మరొక పేరు భార్గవుడు, అందుకే ఈయనకు భార్గవ నరసింహుడు అనే పేరు వచ్చింది. ఒక అవతారం ఇంకొక అవతారాన్ని పూజించడం ఇక్కడ అత్యంత ప్రత్యేకత. జీప్ జర్నీకి చాలా అలసిపోయినా మార్నింగ్ ఎప్పుడు తిన్నాను అంటే మళ్ళీ ఆ తర్వాత అసలు ఏమి తినలేదు. ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా అలసిపోయి చాలా నీరసంగా అయిపోయాను. పావన నరసింహ దగ్గరికి వెళ్తున్నాం. ఇది కూడా మరీ అంత లోపలికి లేదు కానీ కొంచెం ఊరి నుంచి ఒక 5 కిలోమీటర్లు వస్తుందో ఎంత వస్తుందో. ఇది కూడా గుస్తుమా అంటున్నది కోతి వీడియో తీస్తుంటే. ఫస్ట్ పోయి తినాలి. మార్నింగ్ తిన్నా అంటే మళ్ళీ ఇప్పటివరకు తినలేదు కదా, ఆకలి విపరీతంగా అంటే విపరీతంగా అవుతుంది. మళ్ళా ఆ దుమ్ము ఒకటి, ఆ దుమ్ముతో అయితే తట్టుకోలేకపోయినాం. అస్సలు అంటే అస్సలు తట్టుకోలేకపోయినాం. దుమ్ము పావన నరసింహ అయిపోయింది అనుకుని మళ్ళీ ఇక్కడ వచ్చినాం కదా భార్గవ. ఇది కూడా సేమ్ రూటు. అది కొంచెం అప్పుడప్పుడన్నా ఇట్లిట్లుంది కానీ ఇది భార్గవకి వచ్చే రూట్ అయితే మరీ డేంజర్గా ఉంది. మొత్తం ఇట్లుంది తెలుసా, సేమ్ ఇట్లే ఉంది ఈ రూట్ అంతా. అక్కడ జీప్లు వచ్చేది కూడా సేమ్ ఇట్లే ఉంది. ఇక్కడ మనకు అక్షయ తీర్థం అనే కోనేరు కనిపిస్తుంది. అడవి మధ్యలో ఈ కోనేరు, అందులో నీళ్లు ఎంత క్లియర్గా ఉన్నాయంటే చూడగానే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది.
కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనకు స్వామివారి దర్శనం కలుగుతుంది. భార్గవ క్లైంబింగ్ స్టార్ట్ చేసినాం కదా, ఇటుకి రావాలంటే ఒక దాదాపు 100 నుంచి 120 మెట్లు ఉంటాయి కావచ్చు పైకి ఎక్కడానికి. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 టెంపుల్ కూడా క్లోజ్ ఉంది కదా, మళ్ళీ రిటర్న్ అయిపోయినాం కిందికి మన జీప్ దగ్గరికి. నచ్చి కూడా రావచ్చు కానీ తొందర అలసిపోతాం, మళ్ళీ రేపు ఉన్నది కదా, మళ్ళీ ఉగ్రస్తంభం ఎక్కాలి కదా, అందుకే జీప్ తీసేసుకున్నాం. బాగా వేసిండ్రు, కొంచెం జాగ్రత్త నడవాలి. అందరు చెప్పులు వేసుకొచ్చాను కానీ నేను మర్చిపోయి జీప్లను వదిలేసి వచ్చిన. దట్టమైన అడవి, ప్రశాంతంగా ఉంటుంది. రాళ్ళు అయితే కుచ్చుకోబోతున్నాయి, ఇట్లా టూ మచ్ అంటే టూ మచ్ కుచ్చుకోబోతున్నాయి. ఇట్లా షార్ప్ ఉన్నాయి, ఇట్లా స్పైక్స్ పెట్టాయి చూడ అట్లా పైకి. మనం దిగితే ఇంత దిగేటట్టున్నాయి అసలు. చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, ఆ దేవతలవి. మనం పావన మరియు భార్గవ ఆలయాలను దర్శించుకున్నాం కదా, మీరు ఆల్రెడీ చూశారు మనం ఎంత ఇబ్బంది పడ్డామో అక్కడ అడవిలో ఉన్న దారులు అవన్నీ. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా నెక్స్ట్ వీడియోలో చూపెడతా. అహోబిలం యాత్రలోని అత్యంత భీకరమైన అత్యంత శక్తివంతమైన ఘట్టం ముందుంది. ఆ నిటారుగా ఉండే కొండలు, ఆ జలపాతాల మధ్య దారులు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళే ఆ జ్వాలా నరసింహస్వామి క్షేత్రం మరియు ఎగువ అహోబిలం, క్రోధ, మాలోల క్షేత్రాల దర్శనం. అబ్బో, అది చూస్తుంటేనే మీకు పక్కా గూస్బంప్ రావడం ఖాయం. స్వామివారి ఉగ్ర రూపాన్ని, ఆ ప్రకృతి బీభత్సాన్ని మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి, త్వరలోనే కలుద్దాం.